Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్తో భేటీ కాబోతున్నారు రేపు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ముఖ్యమైనటువంటి అంశంగా, ముఖ్యమైనటువంటి ఎజెండాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్ల వ్యవస్థని ఎన్నికల విధులకి దూరంగా ఉంచడమే లక్ష్యంగా వీళ్ళిద్దరూ పనిచేయబోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ప్రధానంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అధికార వైఎస్ఆర్సీపీ సమాచార సేకరణకి పాల్పడిందని, ఈ సమాచార సేకరణ ప్రకారం ప్రతి 50 ఇళ్లని దృష్టిలో ఉంచుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం ద్వారా వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో తెలుసుకొని ఆయా వ్యక్తుల ఓట్ల తొలగింపు అనేది యథేచ్ఛగా సాగిందని, అలానే దాన్ని రీప్లేస్ చేసేటువంటి క్రమంలో ఫామ్ 7ని దుర్వినియోగం చేశారనేది వీరు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని ఆధారాలను కూడా తెలుగుదేశం, జనసేన పార్టీలు సేకరించాయి. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున దొంగ ఓట్లని వైఎస్ఆర్సీపీ వినియోగించుకునేటువంటి అవకాశం ఉందనేది ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి వాదన. దీనికి సంబంధించి వివిధ మార్గాల ద్వారా అనేక నియోజకవర్గాల్లో సేకరించినటువంటి ఆధారాలను క్రోడీకరించడం ద్వారా ఒక ఫైల్ని తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిని నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి అందజేయాలనేటువంటి నిర్ణయానికి రెండు పార్టీలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే 2 రోజుల పాటు మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత కూడా మకాం వేశారు. పార్టీలో ఉన్నటువంటి నేతలతో సమాలోచనలు జరిపారు. అలానే వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ను కూడా ఆయన పరిశీలించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నివేదికల సారాంశంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. ఇద్దరూ కలిసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్తో భేటీ కాబోతున్నారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటనకు వస్తుండడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయేటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వారితో సమానంగా గ్రామ వాలంటీర్లని, వార్డు వాలంటీర్లను కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. దీనివలన పెద్ద ఎత్తున విపక్షాలకు నష్టం జరగబోతుందనేది వీరు చేయబోతున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో ఆధార సహితంగా ఓట్లు తొలగింపునకు గురైనటువంటి బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఈ ఆధారాలన్నింటినీ కూడా ఎన్నికల అధికారులకు సమర్పించబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రపతితో సహా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులు చేసింది. అదే క్రమంలో జనసేన పార్టీ కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటి పర్యవసానాల ఫలితంగానే మరొక 4 రోజుల పాటు స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరొక 4 రోజుల పాటు ఓటర్ల దరఖాస్తు ప్రక్రియకి వెసులుబాటు కల్పించారు. ఈ దరఖాస్తుల పరిశీలన తర్వాత వారిని ఓటర్లుగా చేర్చేది లేనిది ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. సో తప్పుడు ఓటర్లు అనేటువంటి పేర్లు, నకిలీ ధ్రువపత్రాలు అనేటువంటి పేర్లు, అలానే డూప్లికేట్ ఓటింగ్, 2 రాష్ట్రాల్లోనూ ఓటింగ్ ఉంది అనేటువంటి పేరుతో లక్షలాది ఓట్లని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వారే తొలగించారనేది వీరి ఆరోపణ. ఇప్పుడు వీరిద్దరు నాయకులు ఇవ్వబోయేటువంటి నివేదికల్ని ఎన్నికల సంఘం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియకి, ఎన్నికల నిర్వహణ వ్యవహారానికి వాలంటీర్ల వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉంచాలని, దానికోసం అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధం కావాలని ఈ రెండు పార్టీల అధినేతలు కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో తొలి అడుగుగా ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారు. ఎన్నికల సంఘం కనుక సరైన రీతిలో స్పందించకపోతే లీగల్ యాక్షన్ కూడా వెనుకాడకూడదని రెండు పార్టీలు ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితి.